నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని ఎలా లేపగలవు? మనవాళ్లే మనల్ని మోసం చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. మేకతోలు వేసుకున్న పులిని ఈజీగా కనిపెట్టేయచ్చు, కానీ మనం నమ్ముతున్న మనుషులు అలా నాటకం ఆడితే వాళ్ళని గుర్తుపెట్టడం చాలా కష్టం. మనవాళ్లే మనకి వ్యతిరేకంగా చాలా స్ట్రాంగ్గా నిలబడుతున్నారు నందిష. అది ఎవరనేది తెలుసుకోవాలి. అలా ముసుగు వేసుకునే వాళ్ళలో వచ్చే సమస్య ఏంటో తెలుసా? ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళ ముసుగును తీసి పారేయాల్సిందే. వెలుగులోకి ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. శివాని, నువ్వేమో అతని మాటలు విన్నావు, కానీ అతను ఎవరనేది ఎలా తెలుసుకోవాలి? తప్పకుండా ఏదో ఒక దారి కనిపిస్తుంది నీలి. ఆ పరమేశ్వరుడు మనకి తోడుగా ఉంటాడు. మనం నాగమణికి చాలా దగ్గరగా ఉన్నాం. ఈసారి దానిని చేజార్చుకోకూడదు. అవును. ఓ హాయ్, ఎలా ఉన్నావు? నేను సూపర్ గా ఉన్నాను. మీరిద్దరు ఏంటి ఇక్కడ? ఏంటి విషయం? షాపింగ్ చేసుకుని వెళ్దామని వచ్చాం. కామెడీయా? బాగుంది. నాకు తెలుసులేండి దర్శనం కోసమే వచ్చారు అని. ఏ కోఇన్సిడెన్స్ కదా మేడం, నేను కూడా దేవుడి దర్శనం కోసమే వచ్చాను. మేడం, నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అది ఇది అని మీరేమి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవట్లేదు కదా? మా అమ్మ నేను బతికిన తర్వాత దేవుడి దర్శనం చేసుకునేలా చేస్తాను అని మొక్కుకుందంట. అందుకనే రోజు వస్తున్నాను అనమాట. రండి వెళ్దాం. ఇదేంటి గుడికి వట్టి చేతులతో వచ్చారు? పూజకి పువ్వులు పళ్ళు ఏవి తీసుకురాలేదా? అవును కదా, అందుకే ఆడవాళ్ల మాట వినాలి అంటారు. షాప్ ఎక్కడుంది? అక్కడుంది చూడండి. జస్ట్ 2 minutes. పువ్వులు తీసుకొస్తా. నీలి, అలా చూడు. అక్కడ ఒక పుట్ట కనిపిస్తోంది కదా, నిన్న అక్కడే ఉన్నాను. అతను అక్కడే ఆ కారు పక్కన నిలబడి మాట్లాడాడు. కానీ అతను అటువైపు తిరిగి మాట్లాడడం వల్ల అతని మొహం నేను చూడలేకపోయాను. అది కాదు శివాని, గుడన్నాక చాలా మంది వచ్చి వెళ్తారు. అందులో వాళ్ళు ఎవరనేది ఎలా తెలుసుకోవాలి? చెప్పాను కదా, దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. నీలి, అలా చూడు. ఇక్కడ కెమెరా ఉంది. అతను అక్కడే నిలబడి ఇటువైపు తిరిగి ఫోన్ మాట్లాడాడు అంటే ఖచ్చితంగా అతని మొహం కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది కదా. నేను ఇక్కడికి వచ్చిన పని త్వరగా పూర్తి కావాలి. నాగమణి ఉన్న చోటు, నిజమైన నా ఆదిశేషుడు, వీటి గురించి నాకు తెలిసేలా చేయి పరమేశ్వర. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? ఓ నువ్వా? నేనే వన్ అండ్ ఓన్లీ త్రిశూల్. ఏంటి మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైంది? ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అదేంటంటే మీరేదో చెప్పాలనుకుంటున్నారు కానీ అది నాకు చెప్పలేకపోతున్నారు. అదేంటో మీరు చెప్పకపోవడం వల్ల నాకు బుర్రంతా పిచ్చి పిచ్చిగా పాడైపోతుందండి. నేను వేరే పనిలో ఉన్నాను త్రిశూల్. పర్వాలేదు, వదిలేండి మేడం. మేడం, ఈ మధ్య మీరు రోజు కల్లోకి వచ్చేస్తున్నారు. నిన్ను కూడా నా కల్లోకి వచ్చారు తెలుసా? నిన్న కల్లో ఏమొచ్చిందో తెలుసా? అది ఒక పెద్ద చోట. అక్కడ మీరు ముందు వెళ్తున్నారు, నేను మీ వెనక నేను ఫాలో అవుతూ వస్తున్నాను. ఒక అందమైన నది, జలపాతం ఎంతో అద్భుతంగా ఉంది. మీరు ఒక రాయి మీద కూర్చుని కాళ్ళు నీళ్లలో పెట్టి ఊపుతూ ఉన్నారు. చల్లని గాలి. నేను మీ దగ్గరికి వచ్చాను. మీరేమో నా చేయి పట్టుకున్నారు. ఆ తర్వాత ఏమైందంటే ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత నేను మీ దగ్గరికి వచ్చాను.
మీరు నన్నే చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత నేను ఇంకా దగ్గరికి వచ్చాను. మీరు ఇంకా నన్నే చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత నాకు మెలకు వచ్చేసిందండి. ఓ, ఎప్పుడు చూసినా నాకు ఇటువంటి కలే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది. ఎందుకు అలా జరుగుతుందంటారు? మీరు ఒక పని చేయండి, ఇంటికి వెళ్ళి బాగా నిద్రపోండి, అంతా సర్దుకుంటుంది. అవునవును మేడం, మీరు నాతో ఏదో చెప్పాలన్నారు కదా, అది చెప్పండి మేడం. ఏంటది? ఇలా చూడు త్రిశూల్, ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడలేను. మీరు టెన్షన్ పడకండి. నాకెందుకో మనమిద్దరం ఒకరినొకరం సరిగా అర్థం చేసుకోలేదు అనిపిస్తోంది. ఆ రోజు ఎందుకో అర్జెంటుగా మీట్ అవ్వాలన్నాను, దేని గురించో మాట్లాడాలన్నాను. కానీ ఇటువంటి వాటికి టైం తీసుకోవాలని నేను మర్చిపోయాను. నిజంగానే నాకు నేను టైం తీసుకోవాలనిపిస్తోంది. మీకు కూడా టైం కావాలి కదా. ఐఎమ్ సారీ. అయ్యో, మీరు నాకెందుకు మేడం సారీ చెప్తున్నారు? పర్వాలేదు మేడం. మిమ్మల్ని నేను బాగా అర్థం చేసుకోవడానికి, నేను మీకు ఇంకా దగ్గర కావడానికి నాకు ఇంకొంచెం టైం కావాలి. ప్లీజ్ డోంట్ మైండ్. మనం ఇంకేమైనా మాట్లాడుకుందాం. మీతో మాట్లాడడానికి నాకు చాలా ఉంది త్రిషు. కానీ నిజంగానే నేను ఇప్పుడు చాలా వర్క్ ప్రెషర్లో ఉన్నాను. ఓకే మేడం. మేడం, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? అయ్యయ్యో లేదు, నీ వల్ల ఏం తప్పు జరగలేదు. నేను నిన్ను అవాయిడ్ చేయడం కోసమే ఇలా మాట్లాడుతున్నాను. ఇంకెప్పుడైనా మాట్లాడుకుందామా? అయ్యగారు, నాగమణి మన చేతికైతే వచ్చింది, కానీ దీన్ని ఎలా కాపాడాలి? దీనిని ఎవ్వరూ తిరగని చోట సురక్షితంగా ఉంచాలి. అటువంటి చోట ఎక్కడుంది? నాకొక చోటు తెలుసు, రా. ఏంటి దేవమ్మా, బాగున్నావా? రండి బాబు, నేను బాగున్నాను. బాబు, మీ గురించి అడుగుతూ ఎవరో ఇద్దరు అమ్మాయిలు లోపలికొచ్చారు. అమ్మాయిలా? ఎవరు వాళ్ళు? ఎవరంటారేంటి బాబు, పెద్దవారు కాబట్టి ఏదైనా పని కోసం అడగటానికి వచ్చుంటారు. ఈసారి రండి, నేను ఆయన్ని అడిగి ఫోన్ నెంబర్, అడ్రస్ అన్నీ అడిగి తీసుకుంటానని చెప్పాను. వాళ్ళు పర్వాలేదులే అని చెప్పి వెళ్ళిపోయారు. అమ్మా, ఆ రోజు ఫోటో చూపించాను కదా, అతను వచ్చాడా? వచ్చారు. అదుగో అదే ఆయన కారు. ఇప్పుడే లోపలికి వెళ్ళారు. మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా. మరి నేను వస్తా దేవమ్మా. బాబు, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన ఆ అమ్మాయిలు లోపలికే వెళ్ళారు. అక్కడున్నారు చూడండి, వాళ్ళే. వాడు ఇక్కడికే వస్తున్నాడు. నువ్వే ఏదో ఒకటి చేయాలి నీలి.
ఎవరమ్మా మీరు? నిన్నటి నుంచి నా కోసం వెతుకుతున్నారని విన్నాను. ఏం కావాలి మీకు? అది ఉద్యోగం కావాలా? అవును సార్. మెడిసిన్ చదివావా? అది నేను నర్సింగ్ ఏమైనా చదివావా? సరే, ఇది నా విజిటింగ్ కార్డ్. రేపు నన్ను హాస్పిటల్కి వచ్చి కలు. ఒక పంచే, రేపైతే ఆ ఉద్యోగం ఇంకెవరికైనా దక్కొచ్చు. నీకు అదృష్టం ఉందేమో ట్రై చేద్దాం. ఇవాళే ఇంటర్వ్యూ చేస్తాను. నీకు లక్ ఉందా లేదని చూద్దాం. నాతో రా. శివాని, ఏమైంది? నేను అతని జ్ఞాపక శక్తిని తుడిచేశాను. జరిగిందేది అతనికి గుర్తులేదు. మనకి నాగమణి గురించి తెలిసేంత వరకు అతనికి ఏమీ కాకూడదు. వీరాసూరా, మీరిక మీదట ఈ హాస్పిటల్ దగ్గరే తిరుగుతూ ఉండండి. మీ మీద ఎవరికి అనుమానం రాకుండా చూసుకోండి. నీలి, నువ్విక్కడే ఉద్యోగంలో జాయిన్ అవ్వు. అతన్ని కలవడానికి ఎవరెవరు వస్తున్నారు, అతను ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో అన్నీ తెలుసుకోండి. సరే శివాని, అలాగే చేస్తాను. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు జరిగినట్టు మళ్ళీ ఎప్పుడు జరగకూడదు, ఓకేనా? చెప్పు, ఏమైంది? చూడు, నువ్వు నాకు చెప్పినట్టుగానే నేను వాళ్ళని ఫాలో అయ్యి వెళ్ళాను. కానీ అక్కడ జరిగిందే వేరు. జరిగింది వేరంటే ఏం జరిగింది? కొంత దూరం వరకు అంతా బాగానే ఉంది. కానీ తర్వాత అడవిలో ఏదో నిప్పు లాంటిది వచ్చి బ్లాస్ట్ అయింది. నేను ప్రాణాలతో బయటపడ్డం పెద్ద విషయం. నిప్పు వల్ల మొహం అంతా కాలిపోయింది. పడడం వల్ల కొంచెం దెబ్బలు కూడా తగిలాయి. నువ్వేమీ దొరికిపోలేదు కదా? లేదు, దొరికిపోలేదు. నాకు దెబ్బ తగలడం వల్ల నేను లేచి నడవలేకపోయాను. అందుకని పక్కనే ఉన్న ఒక పొదలో దాక్కున్నా. మోస్ట్లీ అక్కడి నుంచి ముందుకు వెళ్లే అవకాశం ఉండదు. త్రయంబకం గురూజీ ఏదో దిగ్బంధనం వేశారు. ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లడం కుదరదు. అలాగైతే నాగమణి ఉన్న చోటు నీకు తెలియలేదు కదా? ఆ చోటు తెలీదు, కానీ ఇక మీదట అది ఆ చోట ఉండదు. అక్కడి నుండి దానిని వాళ్ళు షిఫ్ట్ చేశారు. అది నీకెలా తెలుసు? వాళ్ళు నాగమణిని తీసుకెళ్లేటప్పుడు నేనక్కడే పొదలో దాక్కుని చూశాను. వాళ్ళు ఏదో ఒక బాక్స్ని తీసుకెళ్లారు. మళ్ళీ దాన్ని అక్కడికి వెనక్కి తీసుకొచ్చారు. అంటే ఆ నాగమణిని ఉన్న చోటు నుంచి వేరే చోటికి వాళ్ళు షిఫ్ట్ చేసేసారన్నమాట. అవును, నాకు కూడా అదే అనిపిస్తోంది. గుడ్ వర్క్ సమ్రాట్. నువ్వు నీ ఆరోగ్యాన్ని చూసుకో. చివరికి అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఇప్పుడు నాగమణిని తీసుకురావడం చాలా సులభంగా ఉంటుంది. ఎస్, టేక్ కేర్, బాయ్. సార్ 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 ఏంటమ్మా? సార్, మనం గుళ్ళో మీట్ అయ్యాం కదా, ఉద్యోగం ఇస్తానని చెప్పారు కదా. సారీ, ఇప్పుడు నాకు ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్తున్నా. సార్, ఉద్యోగం
లేదు, నాగమణి అక్కడ లేదు. చూస్తారా గురూజీ, నేను చెప్పింది నిజమని మీకు తెలిసింది కదా ఇప్పుడు. మోసం, నన్నే మోసం చేశాడు. ఇది సాధ్యం కాదు. నాగమణిని దాని దిగ్బంధనం నుంచి ఛేదించి ఆ దిగ్విజయ్ దాన్ని వేరే చోటికి తీసుకెళ్ళాడు. ఇది అపరాధం, మహా అపరాధం. గురూజీ నేను దీని గురించి చెప్పడానికే వచ్చాను. తప్పైతే నన్ను క్షమించండి గురూజీ. నాకు మిమ్మల్ని దిగ్విజయ్ని వేరు చేయాలనే ఉద్దేశమే లేదు. గురూజీ, మేమందరం కలిసి వెళ్లి నాగమణిని తీసుకొచ్చాం. దానికి ముఖ్య కారణం మీరే కదా. మీ వల్లే అది సాధ్యమైంది. ఇప్పుడు వాడు ఎవరిని లెక్క చేయట్లేదు. మనసుకి చాలా కష్టంగా ఉంది. పర్వాలేదు గురూజీ, నా సంగతి వదిలేయండి. కానీ మీరు తనని ఎంతో నమ్మారు గురూజీ. వాడు మిమ్మల్ని మోసం చేశాడు, మీకు ద్రోహం చేశాడు. ద్రోహం? నాకే ద్రోహమా? ఆ నయవంచకుడిని నేను ఎప్పటికీ క్షమించను, ఎప్పటికీ క్షమించను, నేను ఎప్పటికీ క్షమించను. వాట్ డాడ్, ఏదో సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నారు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? బిజినెస్లో ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదు. పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్న వాళ్ళకి సమస్యలు రావడం అన్నది సహజమే. వాటిని మేనేజ్ చేసుకోవాలంతే. మీరేం కంగారు పడకండి. యువర్ మాస్టర్ ఇన్ వాట్ యు డూ. నీ కాకపోతే ఇంకెవరికి సాధ్యం అవుతుంది? అందుకే కదా ఇంత పెద్ద ఎంపైర్ని మీరు బిల్డ్ చేశారు. నా పనిలో నేను మాస్టర్నే, కానీ నేను చేస్తున్న పనిలో ఓడిపోవాలి, కష్టపడాలి అని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అదేమన్నా పెద్ద విషయమా డాడ్? ఏడ్చే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. హూ కేర్స్? నో 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 నో, వీ హ్యావ్ టు కేర్. మనమే కేర్ తీసుకోవాలి. బట్ హౌ డాడ్? నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే, సింహాసనం మీద కూర్చున్నా సరే, కిందున్న మురికి మీద నీ దృష్టి ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే ఈ బురద నీరుందో చూసావా, అది మన మీదే చిందుతుంది. అయ్యో పాపం, పోతే పోనేను వదిలేశామనుకో, రేపు అదే మన జీవితంలో పెద్ద సమస్యగా మారుతుంది. గుర్తుంచుకో. సో ఇప్పుడు వాట్ డు వి హావ్ టు డూ నౌ? మన చుట్టూ ఉన్న మురికిని మనం శుభ్రం చేసుకోవాలి. అయ్యో పాపం అనే ఆలోచన మన బిజినెస్కి వర్కౌట్ అవదు. కరుణ చూపించు, కానీ నీ చెయ్యి ఎప్పుడూ కత్తి మీద ఉండాలి. తల ఎత్తుకొని కళ్లల్లోకి చూసే మాట్లాడేవాడితో మర్యాదగా ప్రవర్తించు. కానీ తలను దించుకొని మర్మంగా మాట్లాడే వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఫూల్స్ని చెయ్యాలి, కానీ అదంతా కూడా ఎవరి వల్ల జరిగిందనేది కూడా తెలియకూడదు. ఎస్ డాడ్, యూర్ అబ్సల్యూట్లీ రైట్. గురూజీ, నా వల్ల మీ ప్రశాంతతకి భంగం కలిగింది అంటే దయచేసి నన్ను క్షమించండి. ఇక నేను వెళ్తాను. ఆగో! నేను ఎవరు, నా శక్తి ఎటువంటిది అని నీ స్నేహితులందరికీ తెలుసు. కానీ వాడు చేసిన ద్రోహం గురించి ఎవరూ నాతో చెప్పడానికి ప్రయత్నం చేయలేదు. కానీ నువ్వు మాత్రం నా దగ్గరకొచ్చి నిజం చెప్పడానికి ధైర్యం చేశావు. నిన్ను నేను మెచ్చుకుంటున్నాను. దిగ్విజయ్కి నేను ఎంతో సాయం చేశాను. ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించాను. ఎన్ని సంఘటనలకు సాక్షిగా నిలిచాను. నాగమణిని తీసుకురావడానికి అతనే సరైన వ్యక్తి అని నిర్ణయించింది నేనే. అది ఉన్న చోటికి పంపించింది నేనే. వాణ్ణి నమ్మి నేను మోసపోయాను. వాడు నన్ను మోసం చేశాడు. వాణ్ణి నేను ఊరికే వదలను.
వాణ్ణి నేను ఊరికే వదిలిపెట్టను. ఇలా చూడు సాంబశివ, ఇప్పుడు నాగమణిని కాపాడే అర్హత ఎవ్వరికీ లేదు. నాగమణి నీ వద్ద ఉండటమే ఉత్తమం. రేపు సాయంత్రం నేను చెప్పే చోటికి చెప్పే సమయానికి సరిగ్గా రా. పూజని చేసి నా శక్తిని నీకు ధారపోస్తాను. నిన్ను నేను మహాశక్తివంతుణ్ణి చేసి చూపిస్తాను. ఆ దిగ్విజయ నాగమణిని ఎక్కడ పెట్టినా సరే దాన్ని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. గురూజీ, నాకు ఇంత పెద్ద బాధ్యతని అప్పగిస్తున్నారా? భయపడకు, నీ వెనక నేనుంటాను. నీకే హాని జరగదు. అదే, నాకు ఆ ధైర్యమే ఉంది గురూజీ. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఈ విషయం గురించి ఎవరితోనూ మాట్లాడొద్దు. నాగమణికి సంబంధించినంత వరకు నా వాళ్ళు నీ వాళ్ళు అనేది భ్రమ. నీకు నువ్వు మాత్రమే సత్యం. సరే గురూజీ, ఇక నేను వెళ్తాను. మీ మాటే నాకు శిరోధార్యం. విజయీ భవ. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇంత పెద్ద ఇల్లు, అన్నీ ఉన్నాయి. ఏం ప్రయోజనం? భర్తకి తన భార్య పుట్టినరోజు కూడా గుర్తులేదు. నా తలరాత ఎందుకు ఇలా ఉందో ఏంటో. అక్క, నువ్వేదో ఫీలింగ్లో ఉన్నావనిపిస్తుంది. నీ కళ్ళను చూస్తుంటే ఏదో మిస్సింగ్. ఏమైంది? ఏంట్రా, నువ్వు కూడా మర్చిపోయావా ఇవాళ స్పెషల్ గురించి? స్పెషలా? గుర్తు రావడం లేదే. ఏంటక్క? నువ్వు నాకు తోడబుట్టిన తమ్ముడివి. నీకే గుర్తులేదంటే మిగతా వాళ్ళని ఏంటి ప్రయోజనంలే. ఇవాళ నా పుట్టినరోజురా. అయ్యో, పుట్టినరోజు? అయ్యో అక్క, నాకు అసలు గుర్తే లేదక్క. నువ్వైనా చెప్పాల్సింది కదక్క. సెలబ్రేషన్ చేసి తీరాల్సిందే. ఉండు, ఏదో ఒకటి చేస్తాను. వద్దొద్దు, అలాంటివేం వద్దు. మీ భావం చూడు, నన్నసలు కొంచెం కూడా పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయారు. పిల్లలేమో ఎవరైనా ఒకరొచ్చి నీకు హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్తారని చూస్తూ ఉన్నా, ఒక్కరు కూడా రాలేదు. ఇదిరా నా పరిస్థితి. ఎంత ఆస్తి ఉంటే ఏంటి ప్రయోజనం? నా మనసులో అసలు ఎవరూ లేరు కదా. ఎవరు? ఏంటిది? ఎవరు? అమ్మా, ఎలా ఉంది నా సర్ప్రైజ్? మేము నిన్ను విష్ చేయలేదని చాలా దిగులు పడ్డావు కదమ్మా. మీరిద్దరూ నా బంగారు కొండలరా. అక్క, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు కేక్ కట్ చెయ్యి. ఏమైందమ్మా, ఎందుకు దిగులుగా ఉన్నావు? ఏం లేదు, మీరందరూ నన్ను విష్ చేశారు, కానీ మీ నాన్న ఇంకా విష్ చేయనే లేదు. హ్యాపీ బర్త్డే మై వైఫ్.
సూర్యుడు నెత్తిమీదకొచ్చేశాడు. సాంబశివ ఇంకా ఎందుకు రాలేదు? నేనంటే నిర్లక్ష్యం. ముహూర్త సమయం మించిపోతోంది. ఈ త్రయంబకుడి ఆజ్ఞ మీరితే పరిణామం ఎలా ఉంటుందో అతనికి తెలీదా? బహుశా వస్తూ ఉంటారు గురూజీ. మధ్యలో ఎక్కడైనా ఇరుక్కున్నారేమో. ఎటువంటి ఆటంకాలు వచ్చినా మీరి రావాలి. ఇది జీవన్మరణ సమస్య. నేను ఇక ఎక్కువసేపు ఎదురు చూడను. శివాని, నువ్వు త్వరగా నీ రూపాన్ని మార్చుకో. ఆ సాంబశివ వస్తే కష్టమైపోతుంది. శివాని, శివాని, నువ్వు రూపాన్ని మార్చుకుంటే నువ్వు నాగలోకానికి చెందిన దానివని తెలుసుకోలేకపోవడానికి నేనేమైనా పిచ్చోడినా? నేను ఉన్న చోటికే వచ్చి నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నావా? చెప్పు, ఎవరు నువ్వు? మీ మర్మాలన్నీ నాకు తెలుసు. నా నాగమణిని, నా తపశక్తితో సంపాదించిన నాగమణిని దొంగిలించడానికి వచ్చారా? నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. అది ఏయ్! నన్ను మించిన ఏ మాయాశక్తి ఈ లోకంలో లేదు. నీ గురించి అసలు నిజం బయటకు తీసుకొస్తాను. నేను మామూలు మనిషిని కాదు. నన్ను మోసం చేయడం సాధ్యం కాదు. నీతో వచ్చిన స్నేహితురాలెక్కడా? ఎక్కడా? లేదు, ఎవరు లేరు. నేను మాత్రమే ఉన్నాను. నేను సాధన చేస్తున్న చోటికొచ్చి దొంగచాటుగా అన్ని గమనిస్తున్నారా? నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఏయ్, ఎక్కడుంది నీ స్నేహితురాలు? లేదు, ఎవరు లేరు. నేను మాత్రమే ఉన్నాను. అంతా అబద్ధం. శివాని ఎక్కడ ఉంది చెప్పు. నా నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. నన్ను చంపేసినా పర్వాలేదు. ఏది ఏమైనా నీకు శివాని గురించి చెప్పను. 14 సంవత్సరాలు భూమి లోపల ఉంది. అయినా తనకి బుద్ధి రాలేదు కదా. ఇంతకాలం మీ మీద దయ చూపించాను. ఇక మీరు సర్వనాశనం కావడం ఖాయం. నువ్వు నన్ను చంపేసినా పర్వాలేదు, కానీ నువ్వు శివానిని ఏమీ చేయలేవు. శివాని, నువ్వా? ఆ మాంత్రికుడి చేతికి చిక్కి నేను చనిపోతానని అనుకున్నాను. నీకైతే ఏ అనుమానం రాలేదు కదా. నీకు ఏ అనుమానం రాలేదు అంటే నా వేషం బానే ఉందని అర్థం. నా వేషం సరిగా ఉందో లేదో తెలుసుకోవడం కోసమే నేనలా చేశాను. సర్లే, నువ్వొక పని చెయ్యి. నువ్విప్పుడు త్రయంబకుడి శిష్యుడిగా వెళ్ళి ఆ సాంబశివని ఇక్కడికి తీసుకురా. సరే శివాని. నమస్కారం అండి. రండి, ఇప్పుడే గురువుగారు అడిగారు. ఆహా, నాకు ఇక్కడ దారి తెలియలేదు, అందుకని వెతుక్కుంటున్నాను నేను. పదండి వెళ్దాం. ఎక్కడా కనిపించలేదు. మనల్ని చూసి ఎక్కడైనా దాక్కొని ఉంటాడండి. ఇంకాస్త ముందుకు వెళ్ళి చూద్దాంరా.
ఇక నా వల్ల కాదు. నా సమయాన్ని వృధా చేస్తున్నాడు. సరైన సమయానికి రాలేనివాడు బాధ్యతను స్వీకరించడానికి అర్హుడు కాడు. గురూజీ, మీరేంటి గురూజీ ఇక్కడ? నువ్వేంటిక్కడ? మేము సాంబశివని వెతుక్కుంటూ వచ్చాం. వాణ్ణి వెతుక్కుంటూ రావడానికి కారణమేంటి దిగ్విజయ్? గురూజీ, అది ఎలాగైతేనే సాంబశివ గురించి నిజం ఇప్పుడు తెలుస్తుంది. వీళ్ళతన్ని దాచిపెట్టుంటారు, అదే నిజం. గురూజీ, అడవిలో దారి తెలియక నాకు ఎంత సమయం పట్టింది. దయచేసి నన్ను క్షమించండి. పర్వాలేదు, సరైన సమయానికే వచ్చారు. గురూజీ, ఇవాళ మీరు నాగమణికి పూజ చేసి నాకు అప్పగిస్తానని చెప్పారు. మీ మాట నాకు వేదవాక్కు. మీ మాటను నేను ఎప్పుడైనా మీరేనా? అందుకే అన్ని పనులు వదిలేసి వచ్చేశాను. పూజ చెయ్యాలి, నాగమణి ఇవ్వాలి. అదే గురూజీ, మీరు మీ శక్తి ద్వారా నాకు దారి తెలుస్తుందని చెప్పారు. ఎంత పొగరు నీకు! నేను చెప్పింది నాకే గుర్తు చేస్తున్నావా? నాకు గుర్తుండదనుకున్నావా? అదే లేదు గురూజీ, అది ఊరికే నాకు నేనే గుర్తు చేసుకుంటున్నానంతే. నాకంతా గుర్తుందిలే సాంబశివ. సరేలే, నిన్ను వెంబడిస్తూ ఎవరైనా వచ్చారా? సరిగ్గా చూసుకున్నావా లేదా? లేదు గురూజీ, దీన్ని చూసుకుంటూనే వచ్చాను. నా వెనక ఎవరూ రాలేదు. సరే, మంచిది. ఇవాళ నాగమణి నీ చేతికి చిక్కుతుంది. 23 సంవత్సరాల క్రితం నాగమణిని తీసుకురావడానికి ముందు జరిగిందంతా నీకు గుర్తుంది కదా? ఈ విధంగా అడిగితే అతను తన స్నేహితుల పేర్లు చెప్తాడో లేదో. అయ్యో, అదేంటి గురూజీ అలా అడుగుతున్నారు? మీకు తెలియనిది ఏమైనా ఉంటుందా? నాకంతా తెలుసు, కానీ నీకు గుర్తుందో లేదో తెలుసుకోవడం కోసమే అడిగాను. గుర్తుంది గురూజీ. మీరు చెప్పడం వల్లే కదా మేము ఆ పని చేశాం. మీ వల్లే అదంతా సాధ్యమైంది. అవును, కానీ ఆ రోజు మీరు చాలా కష్టపడ్డారు, అంతేనా? అవును గురూజీ. ఆ రోజు మా స్నేహితులందరం కలిసి మీ దగ్గరికి వచ్చాం. మీరే మమ్మల్ని ఆశీర్వదించి మాకు మార్గదర్శనాన్ని చేశారు. గురూజీ, మీరు గనక లేకపోతే మేము ఆ పనిని చేయగలిగే అవకాశమే ఉండదు కదా. అయినా సరే మీరు చాలా కష్టపడాల్సి వచ్చింది కదా. అయ్యో, దాని గురించి తలుచుకుంటే నాకు ఇప్పుడు కూడా చాలా భయంగా ఉంటుంది గురూజీ. నాగమణి ఉన్న చోటుని సులభంగా కనిపెట్టిస్తాం, కానీ అక్కడ ఒక పాము ఉంది, దానితో చాలా పోరాడాల్సి వచ్చింది. అయ్యో, అది చాలా ప్రమాదకరంగా ఉంది. దానిని మేమే చంపేశామని తలుచుకుంటే ఇప్పుడు కూడా నేను అది నమ్మలేకపోతున్నాను గురూజీ. అలా చేయడానికి మీకు నా సహాయం లభించింది. అవును గురూజీ, లేకపోతే అంత పెద్ద పాముని మేము చంపగలిగే వాళ్ళమా? అలా చేయడానికి మీకు నా సహాయం లభించింది. అవును గురూజీ, లేకపోతే అంత పెద్ద పాముని మేము చంపగలిగే వాళ్ళమా? గురూజీ, ఆ పాము ఎలా ఉందో తెలుసా? దాని ఆర్భాటం, కోపం, రోషం చూస్తే అది అక్కడి రాజేమో అనిపించింది. అయినా దానిని వదిలేస్తామా? దానిని చంపేశాం. గురూజీ, వింటున్నాను, చెప్పు. గురూజీ, ఇప్పుడు మీరు నాకు నాగమణిని ఇస్తారు కదా, అందుకే గతమంతా గుర్తొచ్చింది. ఆ రోజు నీతో పాటు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు? అయ్యో, దాని గురించి మీకు తెలుసు కదా గురూజీ. వాళ్ళ గురించి ఇప్పుడు నేనెందుకు మీకు చెప్పడం? అంటే వాళ్ళు రోజూ వచ్చి నన్ను కలవడం లేదు కదా, అందుకే అడిగాను. అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో ప్రశాంతంగా ఉన్నారు గురూజీ, ఎటువంటి సమస్య లేదు. మీ అందరినీ ఒక చోట చేర్చి
ఈ పనిని ప్రారంభించినవాడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? గురూజీ, మీరు చెప్పింది నిజమే. వాడి పేరు చెప్పడానికే నాకు అసహ్యంగా ఉంది. సంతోషంగా ఉన్నది వాడొక్కడే. మనకొచ్చిన అన్ని సమస్యలకి వాడే కారణం గురూజీ. ఇప్పుడు నేను ఆ కారణంగానే వాడిని వెతుక్కుంటూ వచ్చాను. ఏమంటున్నావు? అతని వల్ల ఏంటి సమస్య? నాగమణినిచ్చి దానిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. మీ మాట కోసం ఇన్ని సంవత్సరాలుగా నేను దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. కాని వాడు మన మధ్య సమస్యలు సృష్టించడానికి చూస్తున్నాడు. ముందు నాకు సామ్రాట్కి మధ్య గొడవ పెట్టాలని చూశాడు. అంతేకాదు, నేను నాగమణ్ణి తీసుకొచ్చేటప్పుడు ఆ సామ్రాట్ని నన్ను చంపమని చెప్పి ఆ నాగమణ్ణి ఎక్కడ పెడుతున్నానో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అలాగా? అవును గురూజీ. ఆ కారణంగానే నేను నాగమణిని వేరే చోటికి మార్చాల్సి వచ్చింది. అదీ కాక మా ఇంట్లో ఒక స్పై మైక్ని పెట్టాడు. నేనున్న చోట మాట్లాడేవని విని తెలుసుకోవడం కోసం. దానర్థం ఈ త్రయంబకుడిని మోసం చేయాలని నాటకమాడాడు ఆ సాంబశివ. అతన్ని చూడ్డానికి ఎవరైనా అక్కడికి వస్తారేమో అన్న ఆశతో మేము అక్కడే కూర్చుని ఉన్నాము. కానీ జ్యేష్ఠ మాసం కావడంతో సాయంత్రం అయ్యేసరికి మేము పాముల్లా మారిపోయాము. శివాని, మీ ప్రయత్నం విఫలమైందని అనుకోవద్దు. నువ్వు వాడి మీద సరిగ్గా విషప్రయోగం చేయకపోవడం మంచిదే అయ్యింది. వాడు ప్రాణాలతో ఉండడం ఒక విధంగా మనకి వరప్రసాదమైంది. అవును గురుదేవా, మనం ఇప్పుడు అతని మూలాలను కనిపెట్టొచ్చు. వాడికి నాగమణికి ఉన్న సంబంధం ఏంటి? వాడికి నాగలోకం గురించి ఎలా తెలుసు? వాడి వెనుకున్న ఆ శక్తి ఎవరిది? ఆదిశేషుణ్ణి చంపింది అతనేనా, లేక నాగమణి ఎన్నో చేతులు మారి అతని చేతికి వచ్చిందా? ఇవన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది గురుదేవా. అవును, వీరాశూర ఇద్దరిని అక్కడికి వచ్చి వెళ్లే వాళ్ళందరినీ గమనించమని చెప్పు. కానీ జాగ్రత్తగా ఉండండి. సరే గురుదేవా, నేను వెళ్ళొస్తాను. మరొక్క విషయం శివాని, మనకింకా విజయం దక్కలేదు, కానీ దానికి మనం దగ్గరలోనే ఉన్నాం. ఈ సందర్భంలో మనం ఎక్కువ సంతోషంగా ఉన్నా లేక తప్పుగా ఏమైనా ఆలోచించినా సరే అది మనల్ని విజయానికి దూరం చేస్తుంది. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు గురుదేవా, ఈసారి చాలా జాగ్రత్తగా ఉంటాను. ఏ తప్పు జరగకుండా చూసుకుంటాను గురుదేవా. మరొక్క విషయం, జ్యేష్ఠమాసం పూర్తయ్యేంత వరకు మీకు పగటిపూట మాత్రమే శక్తి ఉంటుంది. సాయంత్రం అయ్యిందంటే మీరందరూ సర్పాలుగా మారిపోతారు. అందుకని సూర్యాస్తమయం సమయానికే ఇంటికి చేరుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నిజ రూపం ఈ ప్రపంచానికి తెలియకూడదు, లేదంటే అది మీకు ప్రమాదంగా మారుతుంది. సరే గురుదేవా, మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటాను. విజయీ భవ. ఇది చూసి భయపడాలా, సంతోషించాలా? ఏమీ అర్థం కావట్లేదు నందీశ. అయ్యగారు, మనం భయపడాలి గాని సంతోషం ఎందుకు? నేను నిరపరాధి. నాగమణికి సంబంధించినంతవరకు నేను ఎవరికీ ఏ అన్యాయం చేయలేదనడానికి ఇంతకు మించిన సాక్ష్యం అవసరం లేదు నందీశ. అవునయ్యగారు, మీరు ఏ తప్పు చేయలేదని దీని ద్వారా నిరూపణ అవుతోంది. ఇంతకాలం నేనేదో తప్పు చేసి తిరుగుతున్నానని అనుకునే నా ఫ్రెండ్స్కి నిజమేంటనేది ఇవాళ తెలుసుంటుంది. నాకు అదే చాలు. కానీ ఏంటయ్యగారు? ఏదైతే జరగదు అని అనుకుంటూ వచ్చానో అదే జరుగుతోంది. నాగమణిని తీసుకొచ్చినందుకు మన మీద పగ తీర్చుకోవడం కోసం నాగలోకం నుండి నాగులు వచ్చాయనేది ఇప్పుడు నిరూపణ అయింది. అయ్యగారు, నాకెందుకు చాలా భయంగా ఉంది.
ఇది చూసాక కూడా మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. చూడు నందీశ, నాగమణి మన చేతికి వచ్చాక ఇటువంటి రోజు ఒకటి వస్తుందని నా మనసుకు బాగా తెలుసు. కానీ నేను దాని గురించి పట్టించుకోవడం లేదు. ఏదైనా గొప్పగా సాధించాలి అనుకుంటే ఇటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినా సరే మీకు భయంగా లేదా? భయాన్ని జయించేవాడే నాయకుడవుతాడు నందీశ. భయం మన మనసులో ఉండొచ్చు, కానీ దానిని ఎప్పుడూ మనం మనసులోనే అణిచి ఉంచాలి. బయటికి వస్తే అది మనల్నే కాల్చేస్తుంది. దానికి అవకాశం ఇవ్వకూడదు. భయం మంచిదే, కానీ అదే మితిమీరిందంటే అమృతమైన విషయం అయిపోతుంది. అది కాదయ్య గారు, పొరపాటున మనం ఒకవేళ ఈ పాము గనక చిక్కామో అంటే మన పరిస్థితి ఏమవుతుంది? అందుకే అంటారు, మనసులో ఏదేదో ఆలోచిస్తూ ఏమీ చేయకూడదని. ఆ పాముకి నా గురించి ఏమైనా తెలుసుంటే అది ముందు నన్నే అటాక్ చేసి ఉంటుంది. ఈ విషయంలో సాంబశివ దానికి ఆఖరి ఆప్షన్. ఏదో చేయబోయి ఇరుక్కున్నాడు. నేను అందరికీ చెప్తూనే ఉన్నాను, జాగ్రత్తగా ఉండండి అని. కానీ తను నా మాట వినిపించుకోకుండా నాగశక్తికి బలైపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? గురూజీనే అడగాలి. ఆయన చెప్పినట్టే చేయాల్సి ఉంటుంది. ఆయన మార్గదర్శనం ఉన్నంత వరకు మనకి ఎటువంటి సమస్య రాదు. ఈ 23 సంవత్సరాలుగా మనకి ఎటువంటి సమస్య రాలేదు అంటే దానికి ఆయనే కారణం. ఇప్పుడు చూడు, సాంబశివ గురూజీ మాట వినలేదు, అందుకే ఇలా జరిగింది. దురాశ మనిషితో ఏమైనా చేయిస్తుంది. పోనీలే, నిజమేంటో తెలిసింది కదా. చూడు, అందరినీ రేపు ఓసారి రమ్మని చెప్పు. అలాగే అయ్య గారు, అందరికీ ఫోన్ చేసి ఫామ్ హౌస్కి రమ్మని చెప్తాను. ఓం యోగిని యోగిని యోగేశ్వరి యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్తాంత హృదయం మమ వశం ఆకర్షయ ఆకర్షయ. గురూజీ, కపాలి ఆ అమ్మాయి వస్త్రాలను తీసుకొచ్చాడు. భలే భలే, వాడు చెప్పిన పనిని సాధించుకొచ్చాడు. ఇది చాలు ఆ అమ్మాయి జన్మ రహస్యాన్ని బయటకు తీసుకురావడానికి. అస్త్రాయ ఫట్. ఓం వషట్ స్వాహ, ఓం వషట్ స్వాహ. ఈ వస్త్రం వెనుక దాగి ఉన్న ఆ శక్తి ఏమిటి? ఏంటది? నా కళ్ళనే కప్పుతోంది. ఆ సర్పం జాడ నాకు తెలియడం లేదు. కనిపించే రంగు నాగవర్ణం, బంగారు వన్నె పసుపు రంగు. అంటే అంటే ఈ రంగు ఆ రోజు నేను దిగ్బంధనం చేసిన ఆ సర్పం రంగు ఒకే తీరుగా ఉంది. ఏదో బలమైన పాములా ఉంది. అయినా సరే పర్వాలేదు. ఈ త్రయంబకుడి మీరి గెలవడం ఎవరికీ సాధ్యం కాదు. గురూజీ, కపాలి తన గోళ్లను జుట్టును వీలైనంత త్వరగా తీసుకొని వస్తానని చెప్పింది. అవి తీసుకొచ్చిన వెంటనే తన గురించి అసలు నిజం బయటకు వస్తుంది. తను ఎవరు, తన ప్రపంచం ఏంటి, తనకు సంబంధించిన జన్మరహస్యం ఏంటి, అన్నీ మన కళ్ళ ముందు ఉంటాయి. ఓం అస్త్రాయ భట్ స్వాహ. నా అనుమానం సరైన దిశలోనే వెళ్తోంది. ఇవన్నీ ఇంకా కొన్ని క్షణాల్లో తెలిసిపోతాయి. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తా. ఎక్కడికి వెళ్తున్నావురా? రే ఆగరా. మనం ఇక్కడ నుండి పారిపోతాం, లేకపోతే అది మనల్ని కాటేస్తుంది. రే రే, నువ్వు మాట్లాడుకున్నావురా. తండ్రి, ఎవ్వరిని ఏమీ చేయొద్దు. దయచేసి వెళ్ళిపో.
చూసారా, ఒక చిన్న పామును చూసి మనం ఎంత భయపడాల్సిన పరిస్థితి వచ్చిందో. చెప్పావులే, పెద్ద పెద్ద పాములు చంపే కాలం ఎప్పుడో పోయింది. రే, చూసావుగా మన సాంబశివని ఎలా చుట్టూ చంపాలనుకుందో. తలుచుకుంటే నాకు భయం వేస్తుందిరా. పాము పగ తీర్చుకోవడానికి వస్తుందనేది నేను కల్లో కూడా ఊహించలేదు విజయ్. అందుకే చెప్పాను కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. గురూజీ మనకు ఒక కొత్త దారి చెప్తాను అన్నారు. నాగరాజునే చంపి నాగమణిని తీసుకొచ్చాం మనం. ఇటువంటి వాటికి భయపడకూడదు. కొంచెం నిదానంగా ఉండండి. అంటే గురుజీ మనందరినీ కాపాడతారని నమ్ముకుని ఇక్కడే తల తరుచుకొని కూర్చుంటే పావచ్చు మనల్ని కాటేస్తే అప్పుడేం చేయాలి? ఇలాగే భయపడుతూ బతకాల్సి ఉంటుంది కదా. నీ ఒంట్లో ప్రాణం ఉండాలి అంటే, నువ్వు బతికే ఉండాలి అనుకుంటే సరైన సమయం కోసం ఓపిక పట్టాలి. మనసులో భయం ఉంటే నువ్వు బతుకున్న చచ్చినోడితో సమానం. దాని నుండి బయటికి రా. గురూజీ మనకు అండగా ఉంటారు. నేను ఆయనతో మాట్లాడే వచ్చాను. ఆయన ఆశీర్వాదం మనకి తప్పకుండా ఉంటుంది. ఇక్కడికి ఏదైనా పాము గనకొస్తే అది ముందు నన్ను చంపాలి, ఆ తర్వాతే మీ వరకు రావాలి. ఈ దిగ్విజయ్ ప్రాణాలతో ఉన్నంత వరకు మీకెవరికి ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకుంటారు. నా మీద నమ్మకం ఉంచండి. అక్క, ఇదిగో అక్క. ఏంట్రా? ఓ, కిచెన్ లో ఉన్నావా? కాదు, పైనున్నాన్రా. ఓ, ఇక్కడున్నావా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అక్క, నీకొక విషయం తెలుసా? నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఇంట్రెస్టింగ్ గా పేపర్ చదువుతున్నాను, తర్వాత చెప్పు. అబ్బా, ఇది పక్కన పెట్టాక నీకొక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను, విను. ఇలా చూడు, ఎవరి గురించైనా నువ్వు లేనిపోని విషయాలు చెప్పావంటే నేను ఊరుకునేలేదు. ముందే చెప్తున్నాను. నా మీద నమ్మకం లేదా? గోవింద అంటేనే విషయం, విషయం అంటేనే గోవింద. చెప్పేది వినక్క. నేను మన సైడ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడే నిలబడి ఉన్నాను. నా ముందు నుండి ఒక బైక్ బర్రుమని వెళ్ళింది. అది ఎవరా అని చూస్తే అక్క, త్రిశూల్. అక్క, వాడు ఒక్కడే వెళ్ళలేదు. వెనుక సీటులో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి అక్క, అర్థమైందా? అలాగా? ఎవర్రా అమ్మాయి? ఎలా ఉంది? మొహం చూసావా? లేదక్క, రేస్కి వెళ్తున్నట్టు ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు. మొహం కనిపించలేదు. మొహం కనిపించుంటే బాగుండేది. సరే సరే, వదిలే. నీకు గుర్తుందా అక్క, ఆ రోజు ఇక్కడికొచ్చి ఆడపిల్లలకి ఎలాంటి వాళ్ళు నచ్చుతారు, వాళ్ళని ఎలా బుట్టలో పడేయాలని అడిగి వెళ్ళాడే? నాకు ఆ రోజే వాడి మీద డౌట్ వచ్చింది. ఏదో గోల్మాల్ ఖచ్చితంగా ఉంటుందని. సరైన టైం కోసం వెయిట్ చేశాను. ఇప్పుడు దొరికిపోయాడు నాకు. అది కాదక్క, పనివాడి కొడుక్కి ఇన్ని షోకులు అవసరమా? ఏంటిది? అదేంటో తెలియాలి కదా. సరేలేరా, వదిలే. తన లైఫ్ తనిష్టం. అలా ఎలా వదిలేస్తాను? తను ఎవరో కనిపెట్టాలి. తను ఎవరు ఏంటి అనేది తెలిసి తీరాల్సిందే. ఏంటి మావయ్య, ఏదో కనిపెట్టాలని అంటున్నారు? ఏయ్, అదేం లేదు అల్లుడు. ఊరికే మాట్లాడుకుంటున్నాం అంతే. అదేరా, నీ ఫ్రెండ్ త్రిశూల్ ఎవరో అమ్మాయిని తన బైక్ మీద తీసుకువెళ్ళాడట. అది వీడు స్వయంగా చూశాడట. దాని గురించే చెప్తున్నాడు. ఓహో, ఏ అమ్మాయి అయి ఉంటుంది? ఇతను కంట పడితే చాలా రిస్క్. చూసుకొని వెళ్ళాలి కదా. ముద్దు ముద్దు. అమ్మా, ఏంటమ్మా నువ్వు? పాపం త్రిశూల్, నేనే నా ఫ్రెండ్ని డ్రాప్ చేసి రమ్మని చెప్పాను. మావయ్య, అది చూసి నువ్వు ఇక్కడికి వచ్చి అమ్మతో ఏదేదో చెప్తున్నావు మావయ్య. అయ్యో, అంతేనా? నేను ఇంకా ఏదేదో అనుకున్నాను. సరే, ఇంతకీ తను ఎక్కడ చూసావు? అదేరా, అది మన సైట్లో వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది కదా, అక్కడే. ఈ విషయం గురించి త్రిశూల్కి చెప్పాలి. నేను చెప్పిన అబద్ధాన్ని తను కూడా నాలాగే మేనేజ్ చేయాలి. ఇలాగే వదిలేస్తే విషయం చాలా దూరం వెళ్తుంది. దీని గురించి నేను తనకి వెంటనే చెప్పేయాలి. మేడం, మేడం, దొరికే. ఓ కాదా? లేదు.
మేడం రండి మేడం, తొందరగా. ఎక్కడున్నారు మేడం? ఇంకా నా వల్ల కావట్లేదు మేడం. ఇదేంటి అసలు సౌండే లేదు మేడం? అమ్మో పాము! అమ్మో అమ్మో పాము! కలలో పాము నన్ను తరిమింది. నేను భయపడి చచ్చాను. రేయ్, నువ్వు చెప్పేది చూస్తుంటే మా అందరికీ భయంగా ఉందిరా. రిలాక్స్ సామ్రాట్, రిలాక్స్. కల్లో పాము వస్తే నేనెలా రిలాక్స్ అవ్వాలి? నేను నీకు సాంబశివ వీడియో చూపించాను కదా, అందుకని నీకు కల్లో పాము కనిపించింది. ఊరికే ఊహించుకొని భయపడుతూ ఉండకు. లేదు విజయ్, నా కలలో కనిపించిన పాము, హాస్పిటల్కి వచ్చిన పాము రెండు ఒకటే. నీలిరంగు పాము నువ్వు నాకు వీడియోలో చూపించావు కదా, అది వేరు ఇది వేరు. సరే, నువ్వు ఒక పని చెయ్యి. ఈ ఊరు నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. నీకేమైనా అవసరం ఉందంటే మాత్రం నాకు ఫోన్ చెయ్యి. ఇక్కడ నుండి కంటికి కనిపించనంత దూరంగా వెళ్ళిపో. ఇది బెస్ట్ ఐడియా. నేను అదే చేస్తే మంచిది. ఓ పని చెయ్యి, ఆ తాయెత్తివు. దీన్ని ఎప్పుడూ నీ చేతి కట్టుకొని ఉంచుకో. ఇక్కడ పరిస్థితి చూసుకుని నేనే నీకు కాల్ చేస్తాను. ప్రశాంతంగా ఉండు. సరే, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్తాను. జాగ్రత్త. వస్తాను. ముందు నువ్వు జాగ్రత్త. నందీష, నేను కూడా వెళ్తున్నాను. ఏదైనా ఉంటే మీరిద్దరు నాకు ఫోన్ చేయండి. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు ఏం చేయాలి? చిన్నబాబు, చిన్నబాబు, చిన్నబాబు! ఏ త్రిశూల్, త్రిశూల్ ఏమైంది? ఎందుకు ఇలా పరిగెడుతున్నావు? చిన్నబాబు అక్కడ. నీ బైక్ ఎక్కడుందిరా? నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? పాము చిన్నబాబు, నా కల్లో వచ్చింది కదా, సేమ్ అదే పాము. అవునా? పద పద వెళ్ళి చూద్దాం. ఏ త్రిశూల్, ఒక్క నిమిషం. పద. అక్కడే ఉంది, పదండి. పద. ఓం యోగిని యోగిని యోగేశ్వరి యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్థ ముఖ హృదయం మమ వశం ఆకర్షయ ఆకర్షయ. భద్రా! గురూజీ, ఇంకా తన గోరు జుట్టు రాలేదే? కపాలి ఇంకా రాలేదు గురూజీ. ఓం అస్త్రాయ ఫట్, ఓం అస్త్రాయ ఫట్ స్వాహ. గురూజీ, ఇప్పుడు మనకు కనిపించిన ఈ రూపం ఎక్కడో చూసినట్టుగా నాకు అనిపిస్తుంది. గురూజీ, మనం 14 ఏళ్ల క్రితం ఆ రోజు దిగ్బంధం చేశాం కదా, ఆ పాము ఇలాగే ఉంది కదా గురూజీ. అది ఇది ఒకటేనా కాదా అనేది మనం ఒకసారి పరిశీలించడం మంచిది గురూజీ. క్షమించండి గురూజీ, మనసులో అనిపించింది చెప్పానంతే. నా దిగ్బంధనం నుండి తప్పించుకోవడం అసలెవరికీ సాధ్యం కాదు. అయినా సరే ఒకసారి పరిశీలించి చూద్దాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ సర్పం బందీగానే ఉంది భద్రా. అలాగైతే
ఇప్పుడు కనిపించింది ఎవరు గురూజీ? ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న ఈ పాము రూపం ఏంటి అనేది ప్రస్తుతానికి మనకు తెలియలేదు. కానీ నా మంత్రశక్తిని పరీక్షించే శక్తి ఈ భూమండలంలో ఎవరికీ లేదు. ఒకసారి నా మంత్ర జలాన్ని వేసిన తర్వాత ఆ సర్పానికి సంబంధించిన అన్ని నిజాలను నేను కనిపెడతాను. జై మహాకాళ. చిన్నబాబు చిన్నబాబు ఇక్కడే. ఎక్కడ్రా? ఇక్కడే ఇక్కడే ఉండాలి చిన్నబాబు. అవునా? పద, ఆ పాము ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంది, చూద్దాం పద. చిన్నబాబు వదిలేండి చిన్నబాబు, ఇంక వదిలేండి. త్రిశూల్ నువ్వేమి భయపడద్దు, పద వెళ్దాం. అయ్యో చిన్నబాబు తొందరగా రా. త్రిశూల్ త్రిశూల్ పాము ఇక్కడే ఉందిరా. చిన్నబాబు వద్దు వద్దు.